ఇక నుంచి ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్లోని ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో ఆన్లైన్ ప్రవేశ పరీక్షల నిర్వహణపై అధికారులతో గంటా సమీక్ష నిర్వహించారు. ఈ విధానంలో తలెత్తే ఇబ్బందులపై చర్చించారు. ఈ సంవత్సరం అన్ని సెట్స్ ఏదైతే ఎంసెట్ దగ్గర నుంచి ఐసెట్ దగ్గర నుంచి మిగతా సెట్స్ అయితే ఉన్నాయో ఆల్ సెట్స్ కూడా ఆన్లైన్లో పెట్టాలి అనే ఒక డిసిషన్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఏమేమి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మాట్లాడడం జరిగింది. ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి అవసరం వస్తే ఇప్పుడు మణిపాల్ లాంటి ప్లేసులకు పంపించి వాళ్ళు ఎలా ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్లో అన్నీ పెడతా ఉన్నారు, ఇవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఒక ఇంటర్మీడియట్ కానీ 10th కానీ అలాగే అన్ని యూనివర్సిటీస్ కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఈ ఆన్లైన్కి వెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో ఈ పేపర్లెస్ ఎగ్జామినేషన్ అనేది చేయాలంటే ప్రభుత్వం యొక్క ఆలోచన. దీనివల్ల మనకి యాక్యురసీ ఒకటి, అలాగే దాంతోపాటు ఈ పేపర్ లీకేజ్ కానీ లేకపోతే ఇటువంటివి కూడా లేకుండా అన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. టెక్నాలజీ దాని మీద ఎప్పుడు కూడా మనం 100% డిపెండ్ కావచ్చు.